అందరి పట్ల విధేయత కనపరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, కోపంగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు, బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకో. నీళ్లు లేని బావి దగ్గరకు, డబ్బు లేని మనుషుల దగ్గరకు ఎవరు రారు. ఇతరులు మనల్ని గుర్తిస్తే వచ్చేది గర్వం, మనల్ని మనం గుర్తిస్తే లభించేది ఆత్మానందం. వేలికి ముళ్ళు గుచ్చుకుంటే మరో ముళ్ళును ఉపయోగించి ఆ ముళ్ళును తొలగిస్తాం, కానీ పని తీరగానే రెండింటినీ పారేస్తాం. రెండో ముళ్ళును భద్రపరుచుకోవడం అవసరం కదా. ఎంత గొడవ పడినా తినడానికి రండి అని పిలిచే భార్య, నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు. ఒక్కోసారి అనిపిస్తుంది, నోరు ఉండే మనుషుల కంటే నోరు లేని జంతువులే చాలా బెటర్ అని. అవసరానికి ఒకలా, అవసరం తీరాక మరోలా అవి ఉండవు. తినే ఆహారాన్ని బట్టి మన బలం ఆధారపడి ఉంటుంది, మాట్లాడే మాటను బట్టి మన విలువ ఆధారపడి ఉంటుంది. మనం ఏ విషయంలోనైనా ఫెయిల్ అయ్యాము అని అన్నామంటే మనం దాన్ని సాధించడానికి అసలు ప్రయత్నించినట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. ఎప్పుడూ నేనే తగ్గి ఉంటుంటా, ఎందుకంటే బంధాలకు విలువ ఇచ్చే అలవాటు నాకుంది కనుక. అంతేకాని నాలో తప్పు ఉండడం వల్ల మాత్రం కానే కాదు. అది గతంలోనూ లేదు, ఇప్పుడూ లేదు. జీవితం అడిగిన వెంటనే అన్నీ ఇవ్వదు. ఇచ్చినప్పుడు తీసుకోవాలి, లేదంటే ఇచ్చే వరకు ఎదురు చూడాలి. కాలం అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. విలువలేని బంధం, మనసు లేని అందం ఉన్నా పనికి రావు. మాటలు బాగా వచ్చిన వారందరూ మంచివారు కాదు. నిన్ను మంచి వరసతో పిలిచిన వారు ఉత్తములు కాదు. మనం ఎవరిని అయితే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం వచ్చేలా దేవుడు చేస్తాడు. జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ ఏదో ఒక టైంలో అవసరం పడుతుంది. మన తెలివితేటలు ఎప్పుడూ మన బ్రతుకు బాగు చేసుకోవడానికి ఉపయోగించాలి, కానీ ఇతరుల బ్రతుకు నాశనం చేయడానికి కాదు. అహం వల్ల ఏర్పడే అంధకారం కారు చీకటి కంటే భయంకరంగా ఉంటుంది. అహంకారాన్ని వీడండి, వెలుగు దిశగా అడుగులు వేయండి. ఎవరైనా మనకంటే కాస్త కింద కూర్చుంటే అది వారి స్థాయి అని భావించరాదు, అది వారి గొప్పతనం కావచ్చు. అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ జీవితం బాగుంటుంది. బంగారంలోని ప్రతి పోగు ఎంత విలువైనదో గడిచిపోతున్న కాలంలోని ప్రతి గడియ కూడా అంతే. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు ఆపడం అంతే కష్టం. పుస్తకం అనేది నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, ఒంటరితనాన్ని పోగొట్టే స్నేహితుడు. మనల్ని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే కనిపిస్తాము, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తాము. లోపం మనలో లేదు, ఎదుటివారు మనల్ని చూసే విధానంలో ఉంటుంది. బ్రతికితే సింహంలా బ్రతకాలి. అది ఎప్పుడూ సింహాసనం కోసం ఆలోచించదు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమవుతుంది, నిన్ను గొప్పవాడిని చేస్తుంది. కన్నీళ్లు చాలా విలువైనవి. విలువల్లేని మనుషుల కోసం వాటిని వేస్ట్ చేయకూడదు. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది. పరిచయం లేని వ్యక్తికి ఏమీ ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం. ఒక ఆడదానిని ఆకట్టుకోవాలంటే మీరు ఆమె అందం గురించి మాట్లాడండి. అలా చేయడం వలన మిమ్మల్ని ఇష్టపడడానికి ప్రయత్నిస్తుంది.